దేవుడే ఏర్పరిచిన పురుగుని ఈ సొర చెట్టు ఏం చేసింది? అంగీకరించింది. దేవుడే అనుమతించిన శ్రమను అంగీకరించగలమా? కీర్తన గ్రంథం 66వ కీర్తనలో ఏమని రాబడుతుందంటే, నీవే నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి, మా నడుముల మీద గొప్ప భారము నీవే ఉంచితివి, మమ్మను నీళ్లలోనికి నిప్పులలోనికి నీవే త్రోసితివి. నీవే ప్రభువా, ఎవరు కాదు. ఆ వారు వీరు అని నేను ఎవరిని నిందించను. ఆ మనిషే కారణం, ఈ మనిషే కారణం, వారునే కారణం అనను. అంతటి వెనకాల అదృశ్యంగా పనిచేసిన నీ హస్తమే. నీవే త్రోసిదివి, నీవే నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా చేసిదివి. అంతేకాదు 39వ కీర్తనలు కూడా మరొక మాట చూస్తే అక్కడ రాయబడుతుంది వాక్యం. 39వ కీర్తన 8వ వచనం, నీచులకు నిందాస్పదముగా చేయకుమంటూనే